సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుతుంది. 25 వరకు చదువుతుంది. గోధుమ కోత కాలము ఇదే కదా, మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపుగా జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి సమూయేలుతో ఇట్లనిది, రాజును నియమించుమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. అంతట సమూయేలు జనులతో ఇట్లనెను, భయపడుకుడి, మీరు ఈ కేడు చేసిన మాట నిజమే. అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. ఆయనను విసర్జింపకుడి. ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయయే. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదును. అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ్ల నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రార్థన చేసుకున్నాం. అందరు తలంచి కనిపించుకున్నాండి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు సమూయేలు ప్రవక్త దినాల్లో సర్వలోక మర్యాద చొప్పున వారికి ఒక రాజును ఏర్పరచమని సమూయేలుని కోరుతారనమాట. వాళ్ళకి ఒక రాజు కావాలని. సమూయేలు ప్రవక్త చాలా దుఃఖపడిపోతాడు వాళ్ళు అట్లా అడిగినందుకు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, సమూయేలు
నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు? వాళ్ళు విసర్జించింది నిన్ను కాదు, వాళ్ళు విసర్జించింది నన్నే. నేను వారికి రాజునై వారికి ఏ కొదువు లేకుండా వారికి సమస్తాన్ని నేను చూసుకుంటున్నాను కదా. ఐగుప్తు చెరలో నుండి, దాస్యంలో నుంచి వారిని తీసుకొచ్చినప్పటి నుంచి వారికి ఏదైనా తక్కువ చేశానా నేను? వారు నిన్ను కాదు, వారు విసర్జించింది నన్ను. వారు కోరినట్టే వాళ్లకు రాజును నియమించు అని దేవుడు చెప్తాడనమాట. అయితే వారికి రాజును నియమిస్తే ఆ రాజు వల్ల వచ్చే కష్టాలన్నీ, భయంకరమైన ఇబ్బందులన్నీ వాళ్ళకి తెలియచేయమన్నాడు. సమూయేలు ప్రవక్త వాళ్ళకి తెలియజేశాడు, మీరు మిమ్మల్ని పరిపాలిస్తున్నటువంటి మీ దేవుడైన మన దేవుడైన యెహోవాను మీరు విసర్జించి రాజును ఏర్పరచమన్నారు. ఈ రాజును ఏర్పాటు చేస్తే ఈ విధమైనటువంటి కష్టాలు, శ్రమలు, శోధనలు, బాధలు, ఇబ్బందులు మీకు, మీ బిడ్డలకు, మీ ఆస్తిపాస్తులకు వస్తాయని చెప్తాడనమాట. అయినా కానీ వాళ్ళు మాకు ఈ లోక మర్యాద చొప్పున రాజే కావాలని వాళ్ళు కోరుకుంటారు. అప్పుడు వాళ్ళకు రాజుని ఏర్పాటు చేయమని దేవుడు చెప్తాడనమాట. సౌలుని రాజుగా వాళ్ళకు ఏర్పాటు చేస్తాడు. అయితే సమూయేలు ఏం చేస్తాడంటే, మీరు రాజును కోరుకున్న విషయం, మీరు ఎంత దేవునికి వ్యతిరేకంగా చేశారో అది మీకు తెలియజేయడానికి నేను యెహోవాను వేడుకుంటాను. ఈ యొక్క గోధుమ చేలు కోత కోసే ఈ సమయంలో ఉరుములతో కూడిన వర్షమును పంపమని నేను దేవుని వేడుకుంటాను. ఉరుములతో కూడినటువంటి వర్షం వస్తుంది. అప్పుడు మీరు దేవునికి వ్యతిరేకంగా ఈ పని చేశారని మీకు అర్థమవుతుందని చెప్పాడనమాట. అది గోధుమల కోతకాలం, గోధుమ పంట. అప్పుడు వర్షాలు రావు అనమాట. అది మంచు కురిసే కాలం, మంచు కురిసే కాలం. ఆ సమయంలో వర్షము రాదు. కానీ మీకు సూచనగా నేను యెహోవాను వేడుకుంటాను, ఉరుములతో కూడినటువంటి వర్షం వస్తుందని. అప్పుడు సమూయేలు దేవుడిని వేడుకుంటాడు. అక్కడి నుంచి మనం చదివాం. అప్పుడు ఉరుములతో కూడినటువంటి వర్షం వస్తుంది. అప్పుడు వాళ్ళు భయపడి వణికిపోతారన్నమాట. అయ్యో, మేము ఎంత దేవునికి వ్యతిరేకంగా కీడు చేశాము, ఇంతవరకు యెహోవాకు విరోధంగా మేము చేసిన పాపాలన్నిటికంటే ఇది మేము రాజును కోరుకొని గొప్ప కీడు చేశాము. మేము మరణించకుండా మా కోసం ప్రార్థన చేయని చెప్పి సమూయేలుని వేడుకుంటారన్నమాట. అప్పుడు సమూయేలు ఏమన్నా అంటే, భయపడకండి, యెహోవాను మీరు విసర్జించబాకండి, యెహోవా మాట మీరు వినండి, అప్పుడు మిమ్మల్ని ఆయన రక్షిస్తాడు. మీరు గనక ఆయన విసర్జించినట్లయితే మీరు విసర్జించబడతారు. జీవము గల దేవుడిని విడిచిపెట్టి జీవము లేని మాయా స్వరూపాలని విగ్రహారాధికులైపోయి నశించిపోతారు మీరు అని చెప్పాడు అనమాట. ఆ విగ్రహాలన్నీ అవన్నీ మాయ, అవన్నీ ఒట్టివే, మీరు వాటికి అప్పగించబడతారు యెహోవాను కనుక విసర్జిస్తే అని చెప్పి, నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేయుట మానినట్లయితే యెహోవాకు విరోధంగా నేను పాపము చేసిన వాడునవుతాను. అయితే అది నాకు దూరమగును గాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధిస్తానని చెప్పి ఆ మార్గాన్ని వాళ్ళకి చెప్తాడు. ఏంటంటే, దేవుడు మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై
పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఆయన్ని సేవించండి. మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనం అయిపోతారు అని చెప్పాడు అనమాట. ఇది మనము చదివినటువంటిది. దీంట్లో ఒక అంశాన్ని నేను తీసుకున్నాను. ఏంటంటే ప్రార్థించుట మన బాధ్యత. ప్రార్థించుట మన బాధ్యత. ఇప్పుడు సమూయేలు ఆ కాలంలో ఇశ్రాయేలీయుల మీద ఆయనే యాజకుడు, ఆయనే న్యాయాధిపతి, ఆయనే ప్రవక్త. 3 పనులు చేస్తూ ఉన్నాడు అనమాట. న్యాయాధిపతిగా, యాజకుడుగా, ప్రవక్తగా సమూయేలు ఒక్కడే అన్నీ చేస్తున్నాడు అనమాట. ఈ పనులన్నీ తను ఎంతో బాధ్యతగా చేస్తున్నాడు అనమాట. అది ఆయన బాధ్యత. అందుకని అంటున్నాడు, నా బాధ్యతను నేను విస్మరించను. మీ నిమిత్తము యెహోవాకు ప్రార్థన చేయటం కూడా నా యొక్క బాధ్యత. న్యాయాధిపతిగా నా ధర్మములు నేను చేయటానికి, యాజకునిగా నా పనులు నేను చేయడానికి, అలాగే మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి నేను నా బాధ్యతలు నేను ఎరిగి ఉన్నాను. వాటిని నేను విస్మరించను, వాటిని నేను మానను. ఒకవేళ నేను మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానితే యెహోవాకు విరోధంగా నేను పాపం చేసిన వాడిని అవుతాను. అది నాకు దూరమగునుగాక అన్నాడు. ఈ 3 పనుల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతగా ఏది కనబడుతుందంటే ప్రార్థించడం. ఏది కనబడుతుంది? ప్రార్థించడం. మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో మనకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. తల్లిదండ్రులుగా మన బాధ్యతలు ఎన్నో 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 ఉన్నాయి. శరీర సంబంధమైనటువంటి బాధ్యతలు మాత్రమే కొందరు చూసుకుంటూ ఉంటారు. ఆత్మ సంబంధమైన బాధ్యతల జోలికి అసలు పోరు. కొందరు శరీర సంబంధమైన అనగా భౌతిక సంబంధమైన బాధ్యతలు, కొన్ని ఆత్మ సంబంధమైన బాధ్యతలు కూడా కొంతమంది క్రైస్తవులు వాడుకగలిగి ఉన్నారు. అయితే ఇటు భౌతిక సంబంధమైనటువంటి బాధ్యతలైనా, ఆత్మ సంబంధమైన బాధ్యతలైనా ప్రధానమైనటువంటి బాధ్యత ఏమిటి అని అంటే ప్రార్థన చేయుట. హల్లెలూయా చెప్పండి. ప్రార్థించుట. నువ్వు ఎన్ని బాధ్యతలైనా నెరవేర్చుగాక, రెగ్యులర్గా, కరెక్ట్గా, పర్ఫెక్ట్గా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక చెల్లెలుగా, ఒక స్నేహితుడుగా, లేకపోతే నీకు అప్పగించినటువంటి ఒక పనిని బట్టి యజమానుడుగా, లేక ఒక దాసుడుగా, దాసిగా, నువ్వు ఒక ఉద్యోగస్తురాలుగా, ఉద్యోగస్తుడుగా, ఏవేవైతే నువ్వు కలిగి ఉన్నావు వాటన్నిటిలో నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఉండుగాక. అన్నిటికంటే, అన్ని బాధ్యతల కంటే ప్రధానమైన బాధ్యత ఏమిటంటే ప్రార్థన చేయుట. హల్లెలూయా. ప్రధానమైనటువంటి బాధ్యత, అతి ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత. అలాగని మిగతాయి నేను విస్మరించమని చెప్పట్లే. అన్ని బాధ్యతల కంటే ప్రధానమైన బాధ్యత ప్రార్థన చేయుట అనేది మనం తెలుసుకోవాలి. అది అన్నమాట. అది కనుక మనం చేయకపోతే మనకు ఆ పని అప్పగించినటువంటి దేవునికే విరోధంగా మనము పాపం చేసిన వాళ్ళం అయిపోతాం. కానీ ఈ రోజుల్లో చూడండి, కుటుంబంలో తల్లిదండ్రులు ఈ భూ సంబంధమైనటువంటి వాటిని అన్నిటినీ సమకూర్చే విషయాల్లో ఎంతో బాధ్యత వహిస్తున్నారు. నేను కాదనడంలే, మంచిదే. వాళ్ళను చదివించాల్సిందే, వాళ్ళను ఉద్యోగస్తులుగా చేయాల్సిందే, పెళ్ళిళ్ళు చేయాల్సిందే, పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళని గమనించుకోవాల్సిందే. ఇలాగ ఎన్నైనా సరే, ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా, అన్ని విషయాల్లో వాళ్ళకి ఆస్తిపాస్తులు సమకూర్చే విషయాలు,
ఇల్లు వాకిళ్ళు ఏర్పాటు చేసే విషయాలు, ధనధాన్యాలు సమకూర్చే విషయాలు, ఈ భూ సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు సమకూర్చే విషయాల్లో నువ్వెంతో బాధ్యత కలిగి ఉండవచ్చును గాక. అయితే ప్రధానమైనటువంటి బాధ్యత అయినటువంటి నీ కుటుంబస్తుల కోసం నువ్వు ప్రార్థించే బాధ్యత కనుక నువ్వు విస్మరిస్తే, వారికి నువ్వు సమకూర్చినవన్నీ కూడా వారికి దక్కకుండా, మీకు కూడా దక్కకుండా పోయే ప్రమాదం వచ్చేస్తుందంతే. అయితే మనం వాళ్ళకి సమకూర్చినవన్నీ కూడా వాళ్ళు అనుభవించాలంటే, మనం అనుభవించాలంటే, మన బిడ్డల తరాలు అనుభవించాలంటే, దానికి మూలముగా ప్రధానంగా కనబడుతున్నది ఏమిటంటే, దేవుని సన్నిధిలో మనల్ని తగ్గించుకొని ఆయనకు ప్రార్థన చేయడం. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. ఒకసారి బిల్లీ గ్రహం గారి దగ్గరికి కొంతమంది వెళ్ళారంట. ఇప్పుడు వారు లేరు, చనిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికుడు అన్నమాట. గొప్ప సువార్థికుడు వారు, గొప్ప దైవజనులు. మీ యొక్క పరిచర్య వెనక ఏముందండి? ఇంత గొప్ప ప్రపంచమంతా మీ ద్వారా రక్షించబడిన వాళ్ళు లేకుండా ఉండరు. ఏ దేశం ఎత్తుకున్నా, ఏ మూలలు ఎత్తుకున్నా మీ ద్వారా రక్షించబడిన వాళ్ళు కనబడుతున్నారు. మీ సేవ ఇంత ఆస్వాదించబడ్డానికి కారణం ఏమిటి అని కొంతమంది వీళ్ళు అడిగారంట. సరే రాసుకోమన్నాడంట. నెంబర్ 1 ప్రేయర్ అని చెప్పాడంట. తర్వాత నెంబర్ 2 వాళ్ళు ఇంకేదో చెప్తారు అనుకుంటున్నారంట. నెంబర్ 2 ప్రేయర్ అన్నాడంట. మళ్ళా వాళ్ళు ఇంకోటి ఆలోచిస్తున్నారు, ఇంకేదో చెప్తారేమో. నెంబర్ 3 ప్రేయర్ అన్నాడంట. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మా సేవ ఇంత అభివృద్ధి చెందడానికి, ఇన్ని ఆత్మలు రక్షించబడ్డానికి మూలం ఏమిటంటే ప్రార్థన 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 అని వారు చెప్పారట. హల్లెలూయా. మరొక గొప్ప దైవజనుడు ఉన్నాడు ప్రపంచం. వారు కూడా ఈ మధ్యన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళు దక్షిణ కొరియా పాస్టర్ గారు, పాల్యాంగ్చెన్. ఆయన ఏం చెప్పారంటే, ప్రేయర్ ఈజ్ కీ టు రివైవల్ అని చెప్పాడంట. హల్లెలూయా. ఏంటయ్యా మీ ఉద్యమానికి కారణం అంటే ప్రార్థన అని చెప్పాడంట. ప్రార్థనే ఉద్యమానికి తాళపు చెవి అని ఒక పుస్తకం కూడా రాశాడు దాని మీద. ఆయన చెవులు కూడా దేవుని మహిమ పెడతాడు. కాబట్టి ఈ రాత్రి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. వినబడుతుందా? మన బాధ్యతలన్నిటిలో ప్రధానమైన బాధ్యత ఏదిగా ఉండాలి అంటే ప్రార్థనగా ఉండాలి. అలాగని మిగతా బాధ్యతల్ని విస్మరించమని నేను చెప్పట్లే. అన్నిటికంటే ప్రధానమైన, ప్రాముఖ్యమైన, అతి ప్రాముఖ్యమైన బాధ్యత ఏమిటంటే ప్రార్థన ప్రార్థన. అందుకనే పునాదులు పాడవుగా నీతిమంతులు ఏమి చేస్తారు అని. తల్లిదండ్రులు ఒక కుటుంబంలో పునాదులు లాంటి వాళ్ళు, ఒక ఇంటికి పునాదులు లాంటి వాళ్ళు. వాళ్ళే పాడైపోతే ఇంకా ఇల్లు ఎట్ట నిలుస్తుంది అని దాని అర్థం. అలాగే ఒక సంస్థ కావచ్చు, ఒక సంఘం కావచ్చు, లేకపోతే ఒక అధికారం కావచ్చు, ఏ అధికారాలైనా కావచ్చు, ఏ ప్రభుత్వాలైనా కావచ్చు, దానికి ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు చెడిపోతే, పాడైపోతే ఆ కుటుంబము పాడైపోతుంది, ఆ సంస్థ పాడైపోతుంది, ఆ పట్టణము, ఆ దేశమే పాడైపోతుంది. కాబట్టి మూలమైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా కుటుంబంలో తల్లి తండ్రి. ఇప్పుడు సంఘం ఉందనుకోండి, మన సెకినా సంఘం. మన సెకినా సంఘంలో ఆత్మీయ తల్లిదండ్రిగా నేను పాస్టర్ ఉన్నాం. మా కుటుంబానికి తల్లిదండ్రిగా ఎట్టున్నామో, దేవుడు అప్పగించిన సంఘానికి ఆత్మీయ తల్లిగా తండ్రిగా మేమిద్దరం ఉన్నాం. ఇప్పుడు మేము కుటుంబాన్ని పాడు చేసుకోవడానికి లేదు, దేవుడిచ్చిన సంఘాన్ని కూడా పాడు చేయడానికి లేదు.
అలా పాడు చేయకుండా ఉండాలంటే మేమిద్దరం బాగుండాలి, అన్ని బాధ్యతల్లో బాగుండాలి. ప్రధానమైన బాధ్యత ప్రార్థన. అలాగే మీరు కూడా అన్వయించుకోండి. మీరు ఎలా ఉన్నారు? ఎంతమంది ఈ బాధ్యతను ఎరిగి అనుదినము ప్రార్థన చేస్తున్నారు? అనుదినము ప్రార్థన, ఊరికనే ఏదో ఉదయం లేచి ప్రార్థన చేసి, తర్వాత టిఫిన్ చేసేటప్పుడు చేసి, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు చేసి, రాత్రి అన్నం తినేటప్పుడు చేసి, పడుకునేటప్పుడు చేసేసి పడుకొని వీళ్ళేది కాదు. ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకొని బాధ్యతగా ప్రార్థన చేసేది. ఇంతకుముందు బైబిల్ గురించి చెప్పినప్పుడు కూడా, వాక్యాన్ని గురించి చెప్పినప్పుడు కూడా చెప్పాను. వాక్యం కూడా ఊరికేదో చదివామంటే చదివాం కాదు, చదివి దానిని ధ్యానించాలి, నెమరు వేసుకోవాలి. అలాగే ఏదో ఆత్మను పొందుకున్నామంటే పొందుకున్నట్టు కాదు, ఆత్మ లోతుల్లోకి పోవాలా, వాక్య లోతుల్లోకి పోవాలా. హల్లెలూయా. ఇప్పుడు ప్రతిరోజు ఏకోజామున ధ్యానిస్తున్న విషయం అదే. ఏకోజామున ప్రార్థనలో వాక్య లోతుల్లోకి పోవడం ఎలా, ఆత్మ లోతుల్లోకి పోతే ఏం జరుగుతుంది, ఎంత గొప్ప ఫలితం ఉంటుందని. చాలామంది ఏకోజామున ప్రార్థనకు రాకుండా, దగ్గరున్న వాళ్ళు కూడా రాకుండా ఈ మంచి భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు అంతే. ఇప్పుడు ప్రస్తుతం అదే ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి అదేవిధంగా ప్రార్థన విషయంలో కూడా అతి ప్రధానమైనటువంటి బాధ్యత అయిన ప్రార్థన విషయంలో కూడా మనం ఏమాత్రం కూడా సోమరులం కాకూడదు, నిద్రమత్తులం కాకూడదు, తిండిపోతులం కాకూడదు, తాగుబోతులం కాకూడదు. ప్రార్థనకు చురుకుగా ఉండగలిగేటటువంటి ఏర్పాటు చేసుకోవాలని నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. హల్లెలూయా. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్లో నుంచి. సమూయేలు లాగా ఎంతమంది బాధ్యత కలిగి ప్రార్థించారు అని. కొత్త నిబంధన పుస్తకంలో మన ప్రభు అయిన యేసయ్యను గురించి ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయదలుచుకున్నాను. లూకా సువార్త 22వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. చప్పలు కొట్టి దేవుని మహింపరచు. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తన శిష్యుల కొరకై ప్రార్థించడం మనం చూస్తున్నాం. అది ఆయన బాధ్యత. తన శిష్యులు నేర్పరచుకున్నాడు, వారి కోసం ప్రార్థిస్తున్నాడు. సైతాను వారిని గోధుమల వలె జల్లించాలనుకున్నాడంట, అని కోరుకున్నాడంట. అయితే వారి కోసం ప్రభు ప్రార్థన చేశాడు. ఇది ఆయన బాధ్యత ఒక గురువుగా. హల్లెలూయా. తన శిష్యుల కోసం పేతురుకు చెప్పాడు, నీ మనస్సుకు స్థిరపడిన తరువాత, హల్లెలూయా, నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను నువ్వు స్థిరపరచు. కాబట్టి చూడండి ప్రభు ఎంత బాధ్యత కలిగి ఆయన తను ఏర్పరచుకున్న శిష్యుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. అలాగనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వరకు చదువుతాం. చదవండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనినప్పుడు ఎల్లను
నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పౌలు గారు స్థాపించిన సంఘాల కోసం ఆయన బాధ్యతగా ప్రార్థించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. సంఘాలు స్థాపించడం కాదు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘాల క్షేమాభివృద్ధి కొరకు బాధ్యతతో స్థాపించినటువంటి వాళ్ళు ప్రార్థన చేయాలి అనేది ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. కొన్ని ఏండ్ల క్రితము నేను శాండీ నాయన సందీప్ నాయన కారు దోలుతున్నాం, ముత్తుకూరు పోతున్నాం కృష్ణాపట్నానికి. నాయన ఇట్లా కృష్ణాపట్నంలో ఒక ప్రార్థన ఉంది, అడిగి పోవాలి నాయన అని నేను అడిగాను. అడిగితే సల్మాన్ నేను వస్తాను కానీ నువ్వు బ్రాంచెస్ ఏర్పాటు చేస్తున్నావు, నేను అన్నిటికి వచ్చి నేను చూసుకుంటానని నువ్వు అనుకుంటావేమో, నేను అన్ని దగ్గరికి రాలేను, నువ్వు చూసుకునే పని అయితే నువ్వు ఏర్పాటు చేయి బ్రాంచెస్ అని చెప్పాడు అనమాట. ఎందుకు చెప్పాడు అన్నమాట? బ్రాంచెస్ స్టార్ట్ చేసి వదిలేయడం కాదు, వాటిని బాధ్యతగా చూసుకోవాలి, వాటిని బాధ్యతగా చూసుకోవాలి. వాటి క్షేమం కొరకు, క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి చెప్పాడు. ఎందుకంటే ప్రతిసారి నేను వచ్చినప్పుడు అన్ని బ్రాంచెస్ తిరుగుతానని నువ్వు అనుకుంటావేమో సాల్మాన్, నువ్వు బ్రాంచెస్ స్థాపిస్తా ఉన్నావు మంచిదే, కానీ చూసుకునే పని అయితే చేసుకోవన్నాడు అనమాట. నేను వచ్చి అన్ని బ్రాంచెస్ చూడలేను అన్నాడు. అయితే నాయన ఉన్నంత వరకు ఎక్కడికి పిలిచినా కూడా అన్ని కుగ్రామాలకు కూడా చిన్న చిన్న ఇండ్లకు కూడా వచ్చాడు. అది ఆయన చాలా త్యాగం, సమర్పణ, మంచి దైవజనుడు నాయన చాండి నాయన. కానీ ముందుగా నాకు ఒక హెచ్చరిక చేశాడు, జాగ్రత్త. అంటే దాని అర్థం ఏంటంటే స్థాపించడం కాదు, వాటిని చూసుకోవాలా బాధ్యతగా అని దాని అర్థం. కాబట్టి పౌలు గారు స్థాపించినటువంటి సంఘాల కొరకు ఆయన బాధ్యతగా ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విషయాలు కొలసీ సంఘంలో కూడా ఉన్నాయి. కొలసీ సంఘానికి రాస్తూ 1వ అధ్యాయం 3వ వచనం 3-4 వచనాలు, 9వ వచనం నుంచి 12వ వచనం వరకు, తర్వాత తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, 11-12 వచనాల్లో ఈ సంఘాలను స్థాపించి పౌలు గారు వాటి కొరకు ఎంతగానో ప్రార్థన చేసినట్టుగా అక్కడ రాయబడి ఉంది. విడువక ప్రార్థన చేసినట్టుగా రాయబడి ఉంది. కాబట్టి పౌలు గారు ఆయన స్థాపించిన సంఘముల యొక్క క్షేమాభివృద్ధి కొరకు వారిని గురించి ఎంక్వైరీ చేస్తూ, వారిని గురించి తెలుసుకుంటూ, వారి కొరకు దేవునికి ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి సంఘ క్షేమాభివృద్ధిని గురించి తెలుసుకొని దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నట్టుగా ఈ వచనాల్లో ఈ యొక్క సంఘాల గురించి రాయబడింది. తర్వాత తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుతాం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. పౌలు గారు సేవకుల్ని తయారు చేశాడు. హల్లెలూయా. సంఘ కాపరులను తయారు చేశాడు. వారి కోసము ఆయన ప్రార్థించినట్టుగా ఇక్కడ రాయబడింది. హల్లెలూయా. ఈ భాగాన్ని నేను చదివినప్పుడు నేను చేసిన పొరపాట్లు నేను గ్రహించాను.
నేను కొన్ని సందర్భాల్లో కొంతమంది సేవకులను నమ్మి కొన్ని ప్రాంతాలకి నేను పంపించాను. అక్కడ వాళ్ళు కొన్ని వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు కొంచెం పెద్ద తరహాగా ఉన్న సేవకుల్ని పంపించాను. కొంచెం వాళ్ళని గమనించుకోండి, ఇట్లా ఇట్లా ఉన్నారని. అక్కడ ఏం జరిగిందంటే, నేను పంపించిన చూడమని పంపించిన ఆ దైవజనుడు అక్కడ వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి ఇద్దరు కలిసి ఒకటైపోయి వ్యతిరేకంగా నాకు తిరుగుబాటు చేశారు అన్నమాట. అప్పుడు నాకు అర్థమైంది, అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను, నేనే పోయి ఉండాల్సింది అని. నేను చాలా నా అనుభవాల్లో నేను చాలా నేర్చుకున్నాను దేవుని ద్వారా. అందుకని ఇప్పుడు అనేక మన బ్రాంచ్ సంఘాలు ఇట్లా జరుగుతుంది, కొన్ని కుటుంబాలు ఇలా ఉన్నాయంటే నేను వాళ్ళకి చెప్పే సలహా ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్తున్నది అనేక మంది కూడా విని లోబడిపోయి ఆత్మలు రక్షించుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళు అలాగ ఉన్నారని కోప్పడి మీరు ఉండడం కాదు, మీరు వెళ్ళండి, మీ మీద అభిషేకం అక్కడ కార్యం చేస్తుందని. కొంతమంది లోబడి వెళ్ళి పదే వెళ్ళి మీరు అక్కడ ఏమి లేదు, మీరు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి రండి, దేవుని యొక్క ఆత్మ అభిషేకం కార్యం చేస్తుంది, వాళ్ళు మనసు మార్చుకొని సంఘంలోకి వస్తారని చెప్పడం జరిగింది అన్నమాట. కొంతమంది లోబడి ఆ దూరమైన ఆత్మల్ని సంఘంలో చేర్చుకోగలిగారు. హల్లెలూయా. తర్వాత చాలా దుఃఖపడిన రోజులున్నాయి. నేను కొంతమందిని గుడ్డిగా నమ్మేసి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు, అభిషేకంతో ఉన్నాడు, బాగా సంఘం చూసుకుంటున్నాడు అని నేను గుడ్డిగా నమ్మి నేను కొన్ని మన బ్రాంచెస్కి పోకుండానే ఆగిపోయాను అన్నమాట. కానీ అక్కడ సాతాను పని చేయడం మొదలుపెట్టాడు. ఘోరాతి ఘోరమైన పనులు చేయడం పనులు అక్కడ జరిగిపోయినాయి. అవి తెలుసుకొని దాంట్లో నుంచి బయటపడడానికి కొంచెం శ్రమ పడాల్సి వచ్చింది, అవమానించబడాల్సి వచ్చింది, దూషించబడాల్సి వచ్చింది, నానా మాటలు కూడా పడాల్సి వచ్చింది. నాకంటే చిన్నవాళ్ళు, నా ద్వారా బాప్తిసం పొందిన వాళ్ళు, నాకు నా బిడ్డల లాంటి వాళ్ళు ఆ విషయాలను చూసి నన్ను తుస్కారంగా మాట్లాడినప్పుడు గమ్ముగా తిరిగి వాళ్ళని ఏం మాట్లాడకుండా మౌనంగా ఓర్చుకొని రావాల్సి వచ్చిన పరిస్థితులు కలుగజేశారు. అయినా దేవుడు కనికరించి వాళ్ళని బాగు చేశాడు. దేవుడు మా మధ్యలో సమాధానాన్ని కలుగజేశాడు. కానీ నేను చాలా చింతపడ్డాను, అయ్యో ఇది నా ఆబ్సెన్స్ వల్ల జరిగింది అని. నేను వెళ్ళకుండా బల్లారాధనకి వెళ్ళేవాడిని నెలకొకసారి, నేను వెళ్ళకుండా ఆగిపోయి అయ్యో నా ఆబ్సెన్స్, నా పొరపాటు ఇది అని చెప్పి దేవుని దగ్గర నేను పశ్చాత్తాపడ్డాను అన్నమాట. ఈ సందేశాన్ని దేవుడు ఇచ్చినప్పుడు, నేను సిద్ధపడుతున్నప్పుడు మరలా నన్ను దేవుడు హెచ్చరిక చేసినట్టుగా ఉందన్నమాట. ఇప్పుడు వయసు భయపడిపోయిందని, కొన్ని బలహీనతలు శరీరంలో ఉన్నాయని చెప్పి నేను కూర్చుంటే సరికాదు. దేవుడిచ్చిన ఆయుష్కాలంలో, దేవుడిచ్చిన ఆరోగ్యం, బలం, క్షేమాన్ని బట్టి స్థాపించిన సంఘాలని బాధ్యత వహించి చూసుకోవాలి. సేవకులను బాధ్యత కలిగి వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళల్లో బలహీనులు కాకుండా వాళ్ళ కోసం మానక ప్రార్థనలు చేయాలి అని మరలా ఒకసారి నేను పురికొల్పబడ్డాను అన్నమాట. అలాగే బ్రాంచ్ సంఘాలను అప్పగించినటువంటి సేవకులు కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో పాస్టర్ పంపించాడు అని పోయేసి ఏదో చేస్తున్నాం అనేది కాకుండా, బ్రాంచ్ సంఘాలకి పంపబడిన సేవకులు కూడా చాలా బాధ్యత కలిగి ఉండాలి. మన శక్తినా సంఘంలోనే కాదు, ఈ మీడియా ద్వారా, ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఎంతమంది దైవ సేవకులు వింటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సీనియర్ పాస్టర్, లేకపోతే ఆ ప్రధాన పాస్టర్, ఆ సంఘ స్థాపకులు అనేక మంది సేవకుల్ని, పాస్టర్లను తయారు చేసి పంపించినప్పుడు ఎంతో బాధ్యతగా, భారంతో సేవ చేయాల్సిన అవసరత ఉంది.
అలా చేయలేనప్పుడు మానుకోవడం మంచిదన్నమాట. అలాగ చేయలేనప్పుడు ఊరికే నామకార్థంగా ఏదో పోయాము వచ్చాము, ఏదో పాస్టర్ పని అప్పగిచ్చాడు అనే చేసేటటువంటి వాళ్ళైతే అసలు చేయకుండా ఉండడమే, మానుకోవడమే మంచిది. ఎందుకంటే అక్కడ ఆత్మలో భారం కలిగి అప్పగించిన సంఘాన్ని కాపాడుతూ పేతురుతో అంటాడు కదా ప్రభు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడుగుతాడు. పేతురు ప్రేమిస్తున్నాననే చెప్తాడు. అది నీకే తెలుసు ప్రభు అని చెప్తాడు. అయితే నా మందను, నా గొర్రెలను కాయి, నా గొర్రె పిల్లలు మేపు, అప్పగించిన మందను మేపాలా, కాపాడాలా, అనేక రక్షణ లేకుండా నశించిపోతున్నటువంటి ఆ గ్రామ ప్రజల కోసం భారం కలిగి ప్రార్థనలు చేస్తూ సువార్త ప్రకటిస్తూ బాధ్యత వహించి చేయాలి. అలాంటిది లేనప్పుడు ఒక ఊరకనే ఏదో పొమ్మన్నాడు పాస్టర్ అని పోయి రావడం జరుగుతుంది. దానివల్ల అక్కడ పని జరగదు, దేవుని పని జరగదు. కాబట్టి ఈ విషయమై బ్రాంచెస్ చూస్తున్న పాస్టర్లు కూడా, బ్రదర్స్ కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలని, అర్థం చేసుకోవాలని, బాధ్యత వహించాలని నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. తర్వాత ఫిలోమోను పత్రిక చూసినట్లయితే 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు ఫిలోమోను రాసిన పత్రిక 4 నుంచి 6. ఒకే అధ్యాయం అది. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమునందు పాలువారగుట అనున్నది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపడదాం. ఈ ఫిలోమోను అనే ఒక వ్యక్తి ఒక మంచి యజమానుడు, ఒక గొప్ప ఆస్తిపరుడు. ఈ ఫిలోమోను ఇతడు అనేక మందికి దాన ధర్మాలు చేసేటటువంటి వాడు. అలాగే సంఘ కాపురులకు ఎంతో ఉపయోగకరమైన వాడు, దైవ సేవకులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి వాడు అన్నమాట. ఒక యజమాను లాంటి వాడు, ఒక సంఘ పెద్ద, మంచి సంఘ పెద్ద లాంటి వాడు అన్నమాట. ఇతని కొరకు ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు. హల్లెలూయా. అంటే అతనిలో ఉన్నటువంటి ఆ కార్యాలు అవి ఇంకా నెరవేర్చబడాలని, దేవుడు ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడో ఆయన ద్వారా జరుగుతున్నటువంటి కార్యాలు సఫలమవ్వాలని, ఆ మంచి గొప్ప దైవజనుడు ఆ దాతృత్వం కలిగి బేదలను కనికరించేవాడు, సేవకులను చారదీసి వాళ్ళని పోషించేవాడు, వారికి సహాయం చేసేవాడు, వారిని ఇంట చేర్చుకొని వారిని ఆదరించేవాడు, వారి సువార్త పరిచర్యలకు ఎంతగానో సహాయం చేసేవాడట ఫిలోమోను. పౌలు గారు అతని విషయాన్ని తెలుసుకొని అతని కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎల్లప్పుడూ మానక స్తుతులు చెల్లిస్తున్నాడంట. చూసారా? హల్లెలూయా. అలాగే ఇది కూడా నాకు గుర్తొచ్చింది. నిజంగా ఈ సందేశం నేను సిద్ధపడుతూ ఉంటే మీకు తెలియజేయడానికి దేవుడు నాతోనే మరలా మాట్లాడుతూ ఉన్నాడు. బాగా పాలన చేసే సంఘ పెద్దలను ఎలా సన్మానించాలి, వాళ్ళ కోసం ఎలా ప్రార్థన చేయాలి అని పౌలు గారు తిమోతికి కూడా చెప్పాడు. బాగా పాలన చేసేటటువంటి పెద్దలను సన్మానించు, రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచమని చెప్తాడు అన్నమాట. అయితే బాగా పాలన చేసే పెద్దలు సంఘములో ఊరికనే వేషధారులుగా కాదు ప్రియులారా, బాగా పాలన చేసే పెద్దలను రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచు తిమోతి అని ఆయన చెప్పడం జరిగింది. ఎవరినంటే వాళ్ళను సన్మానించడం కాదు, బాగా పాలన చేసే పెద్దలు, బిషప్స్ అంటాం. హల్లెలూయా.
కాబట్టి ఈ విషయంలో కూడా ప్రతి సంఘ కాపరి, ప్రతి సేవకుడు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా నేను తెలుసుకున్నాను. మరలా ఇది మీకు కూడా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరూ ఆయా బాధ్యతలు కలిగి ఉన్నాం మనం. అంటే నేను ఇది పర్సనల్గా నాకు అన్వయించుకొని మీతో మాట్లాడుతున్నాను. నేను ఒక సంఘ కాపురిని కాబట్టి, ఒక సీనియర్ పాస్టర్ని, కొన్ని సంఘాలు స్థాపించి కొంతమంది సేవకులు తయారు చేసిన వాడిని కాబట్టి నాకు అన్వయించుకుంటూ మీతో మాట్లాడుతున్నాను. నాలో జరిగిన ఒడిదుడుకులు, నేను సరి చేసుకోవలసినవి ఎలా సరి చేసుకున్నానో, ఎందుకు ఇలాగా దేవుడు మీ ముందు వీటిని ఒక అనుభవపూర్వకంగా నా సాక్ష్యం ద్వారా చెప్తున్నాడంటే నన్ను గురించి ఏదో తెలుసుకోవడానికి కాదు, మిమ్మల్ని గురించి మీరు తెలుసుకోవడానికి. ఏంటి, మీరు ఎలా ఉన్నారో అని తెలుసుకోవడానికి, మీ బాధ్యతలు ఎలా నెరవేరుస్తున్నారో అని తెలుసుకోవడానికి, ఒకవేళ నేను చేసిన పొరపాట్లు ఏమైనా చేస్తున్నారేమో తెలుసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, నేను సరిదిద్దుకోవడానికి, మీరు సరిదిద్దుకోవడానికి, అందరం సరిదిద్దుకొని సరైన వేలో పోవడానికి, దేవుని చిత్త ప్రకారం వెళ్ళడానికి చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాము. హల్లెలూయా. కాబట్టి సంఘానికి ఉపయోగకరమైన, సన్మానించదగినటువంటి పెద్దలు ఉంటే వాళ్ళని మనము గౌరవించాలి, వాళ్ళని బాగా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళ సేవలు ఇంకా సంఘంలో ఉపయోగకరంగా ఉండేటట్టు మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు, వాళ్ళను సన్మానించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఒక పాస్టర్ గారిని గురించి చెప్పి నేను ముగిస్తాను. అతను ఎపఫ్రా. ఇతను కూడా పౌలు గారే తయారు చేస్తాడు. ఇతను ఒక సంఘ కాపరి, కొలసీ సంఘ కాపరిగా ఇతడు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం 13వ వచనాన్ని చూస్తాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. చప్పలు కొట్టి దేవుణ్ణి గట్టిగా. ఇతడు ఒక సంఘ కాపరి ప్రియులరా. ఇతడు కొలసీ సంఘం ఎలా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థనలో పోరాడుతున్నాడో చూడండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులు కావాలని, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ వారి కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రార్థన చేయడానికి, ప్రార్థన చేయడానికి వ్యత్యాసం ఏమిటి? ప్రార్థన చేయడానికి వ్యత్యాసం ఏమిటంటే, ఒక యుద్ధములో జయం పొందడానికి ఒక వీరుడు ఎలా యుద్ధం చేస్తాడో, యుద్ధంలో పోరాడుతాడో, అలాగా ప్రార్థనలో జవాబు వచ్చే వరకు, హల్లెలూయా, ప్రార్థనకు ఫలం వచ్చేంత వరకు ప్రార్థన చేసేదాన్ని ప్రార్థనలో పోరాడడం అంటాం అన్నమాట. హల్లెలూయా. ఒక యుద్ధ భూమిలో ఒక వీరుడు ఎలాగైతే జయం పొందడానికి, లేక ఒక సైన్యాధిపతి ఎలా పోరాడుతాడో, జయం పొందేదాకా ఎలాగ పోరాడుతాడో, అలాగా చేస్తున్న ప్రార్థనలకు ప్రతిఫలము వచ్చే వరకు ప్రార్థన చేసేదాన్ని ప్రార్థనలో పోరాడుతున్నారు అంటారు. హల్లెలూయా. దీనికి మనకు నిలువెత్తు నిదర్శనం ఎవరు? యాకోబు. వెరీ గుడ్, యాకోబే. ఒక రాత్రంతా పోరాడాడు కదా తనకు జవాబు వచ్చే వరకు. ఏదో ప్రార్థన చేసి మానేసేది సాధారణమైన ప్రార్థన, కానీ దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో దాని ప్రతిఫలం, దాని జవాబు పొందుకునేంత వరకు చేసేదాన్ని పోరాడి ప్రార్థన చేసి అలాగ చేసేవాడట ఈ యొక్క ఎపఫ్రా. ఇతడు ఎంత గొప్ప ప్రార్థనా పరుడు అంటే, ఇతడు స్వార్థము లేనటువంటి ప్రార్థనా పరుడు ఇతను. హల్లెలూయా. ఎందుకంటే చూడండి 13వ వచనంలో, ఇతడు మీ కొరకును, లవుదయ వారి కొరకును, హీరోపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని
ఇతని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. హల్లెలూయా. తను ఏ సంఘానికి సంబంధించిన వాడో వారి కొరకే కాకుండా, హల్లెలూయా, ఇంకా మిగిలినటువంటి అనేక ప్రాంతాల సంఘస్థుల కొరకు, అనేక ప్రాంత విశ్వాసుల కొరకు ఇతడు ప్రార్థన చేస్తున్నట్టుగా ఇక్కడ పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. ఇతడు మీ కొరకును, లౌదీయ వారి కొరకును, హియరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. చప్పలు కొట్టి దేవుడిని మహింపడదాం. దీన్ని ఏమంటారంటే నిస్వార్థమైన ప్రార్థన. హల్లెలూయా. స్వార్థము లేని ప్రార్థన. ఎంతసేపటికి నా కోసం, నా బిడ్డల కోసం, నా ఇల్లు వాకిల కోసం, నా తిండి, నా బట్టలు, నా కోసమే, నా బిడ్డల కోసమే, నా బిడ్డల కోసమే అంటే కనీసం ఇతరుల గురించి ఒక్క ప్రార్థన కూడా చేయలేనటువంటి క్రైస్తవుడు స్వార్థపరుడు. నిజంగా క్రైస్తవులమైన మనము మన ప్రభు అయిన యేసయ్యను పోలి మనం ప్రార్థించాలి. యేసయ్యను పోలి మనం జీవించాలి. యేసుప్రభు ఒక సందర్భంలో అన్నాడు, 10వ కీర్తన 10వ యోహాను సువార్త 10వ అధ్యాయంలో, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకున్నాయి. హల్లెలూయా. వాటిని కూడా తోలుకొని వచ్చి ఈ మందలో నేను చేర్చాలి. అప్పుడు దొడ్డి ఒకటి, మంద ఒకటి, కాపరి ఒక్కడవుతాడని చెప్పాడు. తీసిన 2 చదవండి. ఈ దొడ్డివి కాని గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోలుకొని రావలను, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు, 16వ వచనం, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడు అగును. హల్లెలూయా. చూసారా? ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలేను, అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒక్కటియో గొర్రెల కాపరి ఒక్కడును అగును. ఇదే నిస్వార్థమైనటువంటి ప్రేమ. అందుకని యేసుక్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా. ఆయన లోకాన్నంతా ప్రేమించాడనడానికి నిదర్శనం ఇదే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. ప్రతివాడు అందరికీ ప్రభువు, ప్రతివాడు అనే మాటలు గమనించాలి. నిస్వార్థమైన ప్రేమ. హల్లెలూయా. నిస్వార్థమైన పరిచర్య, నిస్వార్థమైన ప్రార్థన పరిచర్య ఎపఫ్రా కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దానిని మనం కలిగి ఉండాలి ప్రియులారా. మన కోసమే అయితే స్వార్థం అయిపోతుంది. దానివల్ల మనం జయం పొందలేం, ప్రభు దగ్గర ఏం పొందుకోలేము. నిస్వార్థమైన ప్రార్థన మన కొరకు ఎలాగనో మన ఇరుగు పొరుగు వాళ్ళకి. అందుకనే దేవుడిచ్చిన ప్రధానమైనటువంటి 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా విభజించినప్పుడు 2వ ఆజ్ఞ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. దానికే అది లేనప్పుడు అది స్వార్థమైపోతుంది. నిస్వార్థమైన ప్రార్థన, నిస్వార్థమైన ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తును పోలినటువంటి గుణాతిశయములను కలిగిన వాళ్ళమై మనము ప్రార్థించాలి. హల్లెలూయా. ఎపఫ్రా తను ఏ సంఘానికి చెందినవాడు ఆ సంఘానికి మాత్రమే, సంఘం కొరకు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల వారి కొరకు కూడా ప్రార్థనలో పోరాడుతున్నాడు అని రాయబడింది. పిల్లరా, ఒక్కసారి రాత్రి అందరము ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. అందరూ ఒక్కసారి మోకరించండి, లేకపోతే నిలబడండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు మోకరించడానికి వీలుండదు కాబట్టి ఒకసారి లేచి నిలబడి ఆలోచన చేయండి. ఏదో సేవ చేస్తున్నాం వస్తున్నాం కాదు, ఏదో పోతున్నాం వస్తున్నాం కాదు, ఏదో పెళ్లి చేసుకున్నాం బిడ్డలు కన్నాము సరిపోదు. అన్ని బాధ్యతల కంటే ప్రధానమైన బాధ్యత ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ఒకసారి చప్పట్లు కొట్టి దేవుడిని కనపరుస్తాం. హల్లెలూయా. ఓ రా 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 బాబా బాబా బాబా. పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థించండి, విజ్ఞాపనలు చేయండి, గట్టిగా చప్పట్లు కొట్టి కనపరచండి. ఓ రా 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 బాబా బాబా బాబా.
ఓ రబ శక్కరబరబరబ. పరిశుద్ధాత్మ దేవుడు యుక్తమైన ప్రార్థన మనలో పెడతాడు మనల్ని సరిదిద్దుతాడు, మనల్ని బలపరుస్తాడు, మనం చేసిన తప్పును ఒప్పిస్తాడు. యథార్థంగా ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని అనుగ్రహంతో ఇంకా ముందుకి పరిగెత్తుతాం, పోరాడుతాం ప్రార్థనలో. మన బాధ్యతలను విస్మరించకుండా, అన్ని బాధ్యతల్లో ప్రధానమైన బాధ్యత ప్రార్థన విస్మరించకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉంటాం. ప్రియులరా, సరే ఆలోచించి ఎలా ఉన్నావు నువ్వు? ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక పాస్టర్గా, ఒక సంఘ పెద్దగా, ఒక దాసుడిగా, ఒక యజమానుడుగా ఎలా ఉన్నావు? వేరే వాళ్ళకు అప్పగించొద్దు, వేరే వాళ్ళకు అప్పగించొద్దు. నీ బాధ్యత నువ్వు చూడు. వేరే వాళ్ళకు అప్పగిస్తే వాళ్ళు కలిసి పాడు చేశారు. నీవు దేవుని దగ్గరికి వెళ్ళే లోపల ఒక బాధ్యత కలిగిన సేవకుడు నీకు అనుగ్రహించబడాలని ప్రార్థన చేయి. అంతవరకు నీ బాధ్యత నువ్వు నెరవేర్చు. ఓ తండ్రి, దేవుడు నిన్ను పిలిచే సమయం ఆసనమైతే నీ తర్వాత నీ బిడ్డలను చూసుకునే ఒక మంచి నాయకుడు కావాలని ప్రార్థించి, మోషే తర్వాత యెహోషువని చూస్తా ఉన్నాము. హల్లెలూయా రబాబా శక్కర. దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఏదో పని జరుగుతుందో, ఏదో పోతున్నారు వస్తున్నారని ఎవరికంటే వాళ్ళకి అప్పగిస్తే చాలా ప్రమాదము జరగబోతుంది. చాలా మెలకు కలిగి ఉండాలి. అనుభవపూర్వకంగా నేను మీతో కొన్ని విషయాలు చెప్పాను. ఇక అలాంటివి జరగకుండా మనం అందరం పనిచేయాల్సిందే, సరి చేసుకోవాల్సిందే. దుష్టుడు అనేక విధాలుగా వాడు ఎవరిని మింగుదనని వెంటాడి తిరుగుతూ ఉన్నాడు. వాడు ఎవరు దొరికితే వాళ్ళని వేసేస్తాడు, సేవకులను కూడా వేసేస్తాడు. వాడు ప్రార్థనలో బలహీనుడు అయిపోతే, వాక్యంలో బలహీనుడు అయిపోతే, ఆత్మలో బలహీనుడు అయిపోతే సైతాన్ ఈజీగా సేవకుని కూడా పడగొట్టగలడు. అందుకనే వాక్యములో, ప్రార్థనలో, ఆత్మలో బలహీనులు కాకుండా ఉండాలి. ఎవరికి వాళ్ళు ప్రార్థించుకుంటున్న ఈ సమయంలో విన్న వాక్యం ప్రతి వారి హృదయంలో ఫలించులాగున పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. శుక్రవారం దినమందు ప్రభు నా తండ్రి నాయన వాళ్ళ కొడుకుల మమ్మల్ని పట్టుకొచ్చి ప్రభు విలాసాన్ని మరుగుపరిచి నాయన మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రము నాయన. అయ్యా, మాకు ఇచ్చిన బాధ్యతలు మేము విస్తరించగలుగుతున్నట్టుగా నాయన, వాటిని మర్చిపోక నాయన, బాధ్యత కలిగిన వారమై అన్ని విషయాల్లో ప్రభు నా తండ్రి నాయన, అయ్యా తండ్రి, ప్రార్థించిన వారుగా ఉండడానికి మీ కృప దయచేయండి దేవా. మా కుటుంబాల్లో మా తండ్రి సేవా పరిచర్య ప్రభువా నాయన, అన్ని విషయాల్లో ప్రభువా బాధ్యత వహించిన వారమై ఎల్లప్పుడూ నాయన తండ్రి అయ్యా బాధ్యత కలిగి ప్రార్థించడానికి నీ కృప దయచేయి ప్రభువా. అట్టి అభిషేకం మాకు దయచేయి నాయన. అయ్యా, మా పొరపాట్లు దయతో క్షమించు నాయన. అయ్యా, వెళ్ళి తీసుకొని వస్తారు అయ్యా, మేము చురుకుగా ఉండి అన్ని విషయాల్లో అయ్యా మేము మమ్మల్ని బలపరచవలసి ప్రభువా. ఈ పరిచర్యలో మేమందరూ ప్రభువా నాయన ప్రయాసపడటం అయ్యా, ప్రార్థన చేస్తూ అన్ని విషయాల్లో ప్రభు నాయన వెతుకుతూ ఉండడం ఈ కృప మాకు ప్రసాదించమంటావా. గొప్ప దేవ, నాలో ఉన్న నిర్లక్ష్యత సోమర్థనాలు తీసివేయగలవా. అయ్యా, ఒకరి మీద మేము ఆధారపడుతున్నాం నాయన. మేము నాయన తండ్రి అయ్యా మీరు ఇచ్చిన బాధ్యతలు చేయడానికి
అవును. ప్రతి తల్లిదండ్రులకి వాటి బాధ్యత Yes. ప్రతి యవన బిడ్డకి అది బాధ్యత అవును. ప్రతి సేవకుడికి అది అవును బాధ్యత ప్రభు. దేవా గొప్ప దేవా నైనా Yes. పరిచర్యలోను కుటుంబాల్లోను ప్రభువా నైనా బిడ్డల విషయాల్లోను ప్రభువా ఎవరి మీద ఆధారపడకుండా అవును. ఇలా మీకు అప్పగిస్తుంది మీ మీద ఆధారపడి మీకు మొరపెట్టుకుంటూ ప్రభువా తండ్రి అన్నిటిలో సరైన త్రోవలో నడవడానికి ప్రభువా మాకు మీ కృప దయచేయమని ప్రభువా తండ్రి ఈ దినము మమ్మల్ని లోపరుస్తూ నేను మాట్లాడే వాక్య లేఖనాలు బట్టి ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభువా మమ్మల్ని అభిషేకంతో నింపుకోండి ప్రభువా గొప్ప దేవుడా సహాయం చేసి నడిపించండి యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికును మీ బిడ్డలకు మీ బిడ్డల బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దయచేసి మొన్న ఆదివారం ప్రకటన చేయడానికి మర్చిపోయాము.